ఈరోజు మన కిచెన్లో మనకి గోధుమ పిండితో డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్గా 2-3 టేబుల్ స్పూన్లో మనం ఎంతో హెల్దీకరమైన స్నాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలాంటి స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం చేయాలో తోచట్లేదా? అయితే సింపుల్ టిప్తో గోధుమ పిండితో ఇలా సింపుల్గా స్నాక్స్ని చేసి పెట్టండి. వితౌట్ ఆయిల్ ఫుడ్ కదా. మనకి పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా పెట్టాలన్నా కొందరు భయపడుతూ ఉంటారు. ఆయిల్ ఫుడ్ అనేది కొందరు ఇష్టపడరు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేనైతే 2 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 2 కప్ గోధుమ పిండికి దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకి పిండి అనేది కొంచెం ఇలా ముద్దలా రావాలి, అయితేనే బాగుంటుంది. స్నాక్స్కి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. సో మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం ఆయిల్ని యూస్ చేయొచ్చు. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దని మెత్తగా కలుపుకొని తీసుకోవాలి. మనకి చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ని తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపుని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కారాన్ని యాడ్ చేసి దీంట్లో కొంచెం అటుకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి ఒక నిమ్మ చెక్క జ్యూస్ని తీసుకుంటే కాంబినేషన్కి చాలా బాగుంటుంది. సో ఇలా నిమ్మ జ్యూస్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీనికి మనం వేసిన మసాలాలు అనేది పర్ఫెక్ట్గా వీటిని పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకొని మనం దీన్ని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా నానిపోతుంది కదా. సో దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న బౌల్స్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక చెక్క తీసుకొని మనం చపాతీ పీట తీసుకొని దీని మీద కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీని మామూలుగా చేసి తీసుకోవాలి. చపాతీని మనం పర్ఫెక్ట్గా ఇలా చేసి తీసుకోవాలి. సో ఇలా తీసి మనం కంప్లీట్గా చపాతీస్ని మనకి ఎన్ని బౌల్స్ అయ్యాయో అలా బౌల్స్తో సేమ్ ప్రాసెస్లో అన్ని చపాతీలని చేసి తీసుకోవాలి. ఇలా కొంచెం పిండిని వేసుకుంటూ కంప్లీట్గా చపాతీస్ని ఇలా చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా అయ్యాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం దీంట్లో ప్యాన్ మీద ఇలా దూరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. సో వీటిని ఇటు అటు టర్న్ చేసుకుంటూ మనం ఇలా నేరి ఎక్కువ డీగా కాల్చుకోకుండా ఇలా మామూలుగా కాల్చుకొని ఇటు అటు తీసుకోవాలి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో కనుక ఇలా కాల్చుకున్నట్లయితే మనకి స్నాక్స్కి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. సో సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి. సో ఇలా కాల్చుకొని తీసుకున్నాక వీటిని మనం ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పెట్టుకొని మనకి చుట్టూ రౌండ్గా కరెక్ట్ షేప్లోకి ఉండడానికి స్నాక్స్ అనేది నేను చుట్టూ కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు ఎలాంటి షేప్ కావాలి అంటే ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్ షేప్ అన్నీ సేమ్ ప్రాసెస్లో వచ్చేస్తాయి. పిల్లలకి ఇలాంటి వెరైటీస్ చేసి పెడితే చాలా బాగా ఇష్టపడతారు కదా. ఇవి చాలా సింపుల్గా కూడా చేయొచ్చు. ఈ స్నాక్స్ని చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం గోధుమ పిండితో చేసినట్లయితే మీ దగ్గర గోధుమ పిండి అనేది అవైలబుల్లో లేకపోతే మైదాతో కూడా చేయొచ్చు. సో దీన్ని మనం సేమ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చిన్న బౌల్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మైదా అనేది అవైలబుల్లో లేకపోతే గోధుమ పిండినైనా వాడవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుకొని తీసుకున్న పిండిని మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీలో ఒకటొకటిగా తీసుకొని దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి పేస్ట్ని. సో ఈ పేస్ట్ని ఇలా యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇలా లాస్ట్కి కొంచెం రాసుకొని హోల్ చేసుకున్నట్లయితే మనకి ఇది బయటికి పేస్ట్ అనేది బయటికి రాకుండా చాలా బాగా ఉంటుంది. నేను చూపిస్తున్నట్టుగా ఇలా సింపుల్గా హోల్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇలా పిండితో కొంచెం ఇలా అప్లై చేసుకొని అతికించుకోవచ్చు. మనం ఫ్రై చేసేటప్పుడు మనం వేసే ఈ పేస్ట్ అనేది బయట రాకుండా
ఇలా సింపుల్గా మనకి అన్ని రోల్స్ని ఇలా రోల్ చేసి తీసుకోవాలి కంప్లీట్గా. సో నేనైతే ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా మందమున్న ఒక కడాయిని పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మనకి ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా 2 టేబుల్ స్పూన్తో ఆయిల్తో మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఒకటొకటిగా దీంట్లోకి యాడ్ చేసుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మనం వీటిని కాల్చుకోవాలి, లేకపోతే మనకి మాడిపోయినట్లు ఉంటుంది. హైలో అయితే అసలు పెట్టకూడదు. అయితే లోపల మనం వేసిన పేస్ట్ అనేది కూడా చాలా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీటిని ఇలా ఇటు అటు టర్న్ చేసుకుంటూ 2 రోకలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఈ సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి సర్వ్ చేసుకొని మనకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సో ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా సరే, బంధువులైనా సరే, పెద్దలైనా సరే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. ఈ రెసిపీ డెఫినెట్గా మీకు అందరికీ తెలిసినట్లయితే, ఎవరైనా ట్రై చేసినట్లయితే ఎలా ఉందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.